ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విచ్ వీఆర్ సపోజ్ టు డూ ఇన్ ఎ పోలీస్ స్టేషన్ చెప్పడం జరుగుతుంది. సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, మీ పోలింగ్ పార్టీ బాధ్యతలు ఏమేమి ఉన్నాయో, బిఫోర్ దాట్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మా బాధ్యత ఏముందంటే మ్యాన్ మెటీరియల్ మీకు పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవడం. నామినేషన్ ప్రక్రియ తర్వాత క్యాండిడేట్ ఫైనలైజ్ అవుతారు. ఆ విధంగా ఈవీఎం తయారు చేసి డిస్పాచ్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టర్ ఆఫీసర్తో పాటు మీకు పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. లీడర్షిప్లో చేయడం జరిగింది. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత సెక్టర్ ఆఫీసర్ తర్వాత బూత్ లెవెల్ పార్టీస్, దట్ ఈస్ పోలింగ్ స్టేషన్ పార్టీస్, ప్రిజైడింగ్ ఆఫీసర్. ఈ అందరూ వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్వహించగలిగితే స్మూత్గా, సీమ్లెస్గా, ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. అండ్ అదనంగా బందోబస్తు, ఏదైతే పోలీస్ బందోబస్తు అవసరం ఉందో, లేకపోతే క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అరేంజ్మెంట్స్ ఏదైనా చేయాలి అంటే ఇవన్నీ కూడా పోలీస్ సహకారంతో డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తాము. రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో చేస్తారు. క్షేత్ర స్థాయిలో సెక్టర్ ఆఫీసర్ యాజ్ ఎ సెక్టర్ మెజిస్ట్రేట్ మానిటర్ చేస్తారు. హాల్ మీరు యాజ్ ఎ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫ్రమ్ ద T-1 ద డే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మీకు ప్రిజైడింగ్ ఆఫీసర్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది, హ్యాండ్ బుక్. మై రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ రీడ్ ఇట్ యాజ్ మెనీ యాజ్ టైమ్స్. ఈ రోజు నుంచి 12వ తేదీ మీరు రిసెప్షన్ సెంటర్కి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తారు. అక్కడ నుంచి పోలింగ్ పార్టీలో మళ్ళీ మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. ఆల్ ద పోలింగ్ స్టేషన్ విల్ బి maximum 1 hour maximum. The poll there on 13th you will come back in the 13th evening. Please hand over all the materials you are supposed to hand over. ట్రైనింగ్లో మీకు ఎట్లా ఏ ఫార్మ్లో ఎట్లా సబ్మిట్ చేయాలి, ఏ కౌంటర్లో ఏం చేయాలి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ వెరీ క్లియర్‌తో ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది.